మానవుడు ఏమనుకుంటున్నాడంటే మరణంతో సమస్యలు ముగిస్తాయి, మరణంతో ఈ జీవితం లేదు అన్న భ్రమలో ఉన్నాడు. కానీ అంతిమ దైవ గ్రంథం అంటుంది మరణంతో ముగింపు కాదు, మరణంతో మరో జీవితం ఆరంభమవుతుంది. కానీ ప్రజలు గ్రహించడం సమస్య రాగానే చచ్చిపోతున్నాడు ఆటోమేటిక్గా. ఎందుకు బాధ తట్టుకోలేక? ఎందుకు నువ్వేమనుకున్నావు, నేను పడిన కష్టం నా పిల్లవాడు పడకూడదు, నేను ఎండలో పని చేశాను, నా పిల్లవాడు ఎండలో పని చేయకూడదు, ఏసీలో ఉండాలి, అందుకని కీళ్ళ జబ్బు వస్తుంది, వాడికి కీళ్ళ వాత వస్తుంది. ఎండలో రాకపోతే డి విటమిన్ ఉండదు, కీళ్ళ వ్యాపు. సోదరులారా, దైవ గ్రంథమైనటువంటి ఖురాన్ అంతిమ గ్రంథం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందులో ఒక అధ్యాయాన్ని అవతరింపజేశాడు. ఆ అధ్యాయం ఒకే ఒక అక్షరం. 50వ అధ్యాయం సూరతుల్ ఖాఫ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ అధ్యాయంలో మానవుడి జీవితం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఏ విధంగా అంతమవుతుంది, తిరిగి మరలా ఏ విధంగా మానవుడు బ్రతికించబడతాడు, ఎన్నో విషయాలను కంటికి చూయించినట్టు, కళ్ళకు అద్దినట్లు జీవిత యథార్థాలను దైవం చూయించాడు. ఎన్నో జీవిత సత్యాలు సోదరులారా. ఖాఫ్ వల్ ఖురానిల్ మజీద్. ఖాఫ్ దివ్యమైనటువంటి ఖురాన్ గ్రంథం సాక్షిగా. బల్ అజిబు అన్ జాఅహుం మున్జిరు మిన్హుం ఫకాలల్ కాఫిరూన హాదా షైఉన్ నజీబ్. ప్రజలకు ఆశ్చర్యమేస్తుంది, ప్రజలకు విస్మయం కలిగిస్తుంది. బల్ అజిబు అన్ జాఅహుం మున్జిరు మిన్హుం. ఏమిటి? వారిలోని ఒకడు వారిని హెచ్చరించడం. ఆశ్చర్యమేస్తుంది. ఏంట్రా కులం లేదంటున్నాడు, మతం లేదంటున్నాడు, మానవులందరూ ఒక్కడే అంటున్నాడు, దేవుడు కూడా సృష్టికర్త ఒక్కడే అంటున్నాడు, మళ్ళీ మరో జీవితం ఉంది, చచ్చిన తర్వాత లెగుస్తారంటున్నాడు. బల్ అజిబు అన్ జాఅహుం మున్జిరు మిన్హుం ఫకాలల్ కాఫిరూన హాదా షైఉన్ నజీబ్. ఇది విచిత్రంగా ఉంది. ఇదేంటి? మానవులందరూ ఒకటేంటి? చాలా కులాలు ఉన్నాయి, ఎక్కువ కులం తక్కువ కులం, వాడు వీడు, ఎన్నో రకాలు ఉన్నాయి, ఎంతో మందిని మేము ఆరాధిస్తున్నాము. ఇంకా విషయం ఏంటి? చచ్చిపోయిన తర్వాత లెగుస్తాడంటయ్యో. ఐదా మితనా, మేము చచ్చిపోయాక, ఐదా మితనా వకున్న తురాబా, మేం మట్టిలో మట్టి అయిపోయాక. ఎవడండి లేపేది మమ్మల్ని? ఎందరో చచ్చిపోయారు భూమి ప్రారంభమైన కాడి నుంచి, ఎందరో చచ్చిపోతున్నారు ఇప్పటికీ. ఐదా మితన్నా, మేం చచ్చిపోయాక, వకున్న తురాబా, మట్టిలో మట్టి అయిపోయాక, మేము అస్థిపంజరాలుగా మారిపోయాక, మా ఎముకలు శిథిలమైపోయాక. జాలిక రజ్ఉన్ బഈద్. మళ్ళీ కొత్తగా లేపడతావా? ఇది విచిత్రంగా ఉంది, ఇది బుద్ధికి అందని విషయం. కదలిమ్నా మా తన్కుసుల్ అర్దు మిన్హుం. మానవులారా, మిమ్మల్ని ఏ మేరకు భూమి తింటుందో మాకు తెలుసు. నువ్వు మట్టిలో మట్టి అయిపోయినా, అగ్నికి కాలి బూడిదైపోయినా, అడవిలో సింహాలకు ఆహారం అయిపోయినా, సముద్రంలో చేపలు నిన్ను మింగేసినా, నువ్వు కంటికి కనపడకుండా పోయినా నిన్ను మళ్ళీ లేపుతాను అన్నాడు. కదలిమ్నా మా తన్కుసుల్ అర్దు మిన్హుం వ ఇందనా కితాబున్ హఫీజ్. మా దగ్గర అన్నింటినీ భద్రపరిచేటువంటి ఒక పుస్తకం ఉంది. కానీ ప్రజలు నమ్మడంలా. నువ్వు నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎలా బ్రతికావో నీకు తెలుసా? తెలియదు. నీ కళ్ళు ఏర్పడింది అక్కడ, నీ కాళ్ళు ఏర్పడింది అక్కడ. నువ్వు ఇప్పుడు ఆలోచిస్తున్నాను, నేను మేధావిని, నేను విజ్ఞానిని అంటున్నావే, మేషాలు మెరేస్తున్నావే. నీ మెదడు ఏర్పడినప్పుడు నీకు తెలియదు. ఎలా కాదనగలవు? వయిందనా కితాబున్ హఫీజ్. మా దగ్గర అన్నింటినీ భద్రపరిచేటువంటి ఒక పుస్తకం ఉంది. బల్ కజ్జబూ బిల్ హక్కి లమ్మా జాఅహుం ఫహుం ఫీ అమ్రిన్ మరీజ్. అయితే ప్రజలకి ఏంటంటే
తమ దగ్గరకు వచ్చినటువంటి సత్యాన్ని ధిక్కరించారు. తమ దగ్గరకు వచ్చినటువంటి సత్యం, బురుడి మాటలు నమ్ముతారు, మాయ మాటలు నమ్ముతారు. ఇదిగో ఇప్పుడు నేను మీరు కళ్ళు మూసుకోండి వర్షాన్ని కురిపిస్తున్నానంటే నమ్ముతున్నారు. ఇదిగో కుంటోడు పుట్టిన కాడి నుంచి పోలియో ఉంది, ఈయన నడిపిస్తారంటే ఆ మాటలు నమ్ముతున్నారు. మొగోడిని మాట్లాడిస్తారంటే నమ్ముతున్నారు. ప్రజలు బురుడి మాటలు నమ్ముతున్నారు. సత్యాన్ని నమ్మడంలా సత్యాన్ని తిరస్కరిస్తున్నారు. బల్కజబు బిల్హక్కి లమ్మా జాఅహుం ఫహుం ఫీ అమ్రి మరీజ్. ప్రజలు తమ దగ్గరకు వచ్చినటువంటి సత్యాన్ని ధిక్కరిస్తున్నారు. వాస్తవం ఏంటి? కాకపోతే అయోమయంలో ఉన్నారు. అయోమయంలో ఉన్నారు. అదేంటి? చచ్చిపోయిన తర్వాత మళ్ళీ లేపుతాడా? మరో జీవితం ఉందా? నిజంగా ఉందంటారా? లేపుతాడంటారా? ఎవరు చూసారులేండి, అదొక భ్రమ. అనుమానంలో ఉన్నారు. అందుకని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, అఫలం యన్జురు ఇలా సమాయ్ ఫౌకహుం కైఫ బనైనాహా వజయ్యన్నాహా వమా లహా మిన్ ఫురూజ్. అఫలం యన్జురు ఇలా సమాయ్, ఆకాశం కేసి చూడండి. చూడండి సార్, చూడండి. అఫలం యన్జురు ఇలా సమాయ్, మీరు ఆకాశం కేసి చూడండి. ఫౌకహుం కైఫ బనైనాహా, అది ఏ విధంగా నిర్మించబడిందో. ఆకాశాన్ని మీరు చూడండి, అది ఏ విధంగా నిర్మించబడిందో. పున్నమి నాటి నిండు చంద్రుడు కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉండి కూడా కనపడుతున్నాడు. ఎక్కడున్న ప్రపంచంలో ఎక్కడున్నా అదే విధంగా కనపడతాడు. ఆకాశాన్ని మేము ఏ విధంగా నిర్మించామో. 15 అడుగుల ఈ చిన్న స్టేజ్ ఇవ్వడానికి 4 పక్కల మధ్యలో ఎన్నో రకాల స్తంభాలు. ఈ క్లాత్ ఎత్తితే అన్ని కూడా కింద స్టాండ్సే కనపడతాయి. మేము ఏ విధంగా దాన్ని సృష్టించామో చూడండి. బిగైరి అమదిన్ తరౌనహా, ఏ ఆధారం లేదు. అఫలం యన్జురు ఇలా సమాయి ఫౌకహుం కైఫ బనైనాహా వజయ్యన్నాహా, ఎలా మేము అలంకరించాము. నక్షత్రాలు, సూర్య చంద్రులు, గ్రహాలు, ఉల్కలు, తోక చుక్కలు. వమా లహా మిన్ ఫురూజ్, కానీ అందులో ఏ పగుళ్ళు లేవు, ఏ ఆటంకాలు లేవు. చిన్న స్థలం కట్టామనుకోండి, వెంటనే ఇంకోటి చెప్తాడు, ఏంట్రా బాబు ఈశాన్యంలో బరువు పెట్టాడు, వీడు గుండెకి చేస్తాడు. ఏమి లేదు, విధిరాతను మార్చేవాడెవడు ఈ లోకంలో లేడు. గాలి వెలుతురు వచ్చే విధంగా ఇళ్ళు నిర్మించుకోవాలి, అంతేగాని సిద్ధాంతం బాలేక మా వ్యాపారం పాడైపోయింది, మా పెద్దోడు కాలు ఇరిగింది, చిన్నోడు చెయ్యి ఇరిగింది, అది అవిశ్వాసపు పోకడ. వమా లహా మిన్ ఫురూజ్, చూడండి ఏం పగుళ్ళు లేవు. 1500 కోట్ల సంవత్సరాల ముందు నుండి సృష్టించబడినటువంటి ఆకాశం ఏ పగుళ్ళు, ఏ విధమైనటువంటి క్రాకులు, చిట్లు లేవు. వల్లార్ద మదదనాహా, మేము భూమిని పరిచాము. గంటకి 1668 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్నటువంటి ఈ భూగోళాన్ని ఆయన చేశాడు మానవ నివాస యోగ్యంగా. ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళినప్పుడు హెడ్ మాస్టర్ టేబుల్ మీద ఉంటుంది, స్టాండ్లో బిగించి ఉంటుంది, ఇలాంటి డ్రర్రని తిరుగుతుంటుంది. గంటకి 1668 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. మరి ఆ గ్లోబ్ మీద చిన్న వస్తువు ఏదైనా పెట్టండి, టపక్కన పడిపోద్ది, జారిపోద్ది. మరి భూమి గోళాకారం ఉండి తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుని చుట్టూ తిరుగుతూ, భూభ్రమణం భూ పరిభ్రమణం, తన చుట్టూ తాను తిరిగితే ఒకరోజు, సూర్యుని చుట్టూ తిరిగితే సంవత్సరం. మరి ఇంత వేగంగా తిరిగేటువంటి ఈ భూమండలపు అంచుల మీద ఉన్నారు. చూడండి, భూమి ఇటుపక్క ఉన్నారు, పైన ఉన్నారు, కింద ఉన్నారు, ఇక్కడోళ్ళు ఉన్నారు. ఇక్కడోళ్ళు జారి పడదల్లా, కిందోళ్ళు పడతల్లా, పైయోళ్ళు పడతల్లా, తిరుగుతుందన్న సంగతి కూడా తెలియదు. వల్లార్దు మదదనాహా వాల్కైనా ఫీహా రవాసియా, ఇంకా మేము పర్వతాలను దృఢంగా నాటి పెట్టాము. మరియు అందాలు చిందే ఎన్నో రకాల వస్తువులను సృష్టించాము. ఎవడు చేశాడు?
ఆకాశంలో రెక్కలతో వేరించే పక్షులను ఎవడు సృష్టించాడు? నీటిలో ఎదురీతే చేపలను ఎవడు సృష్టించాడు? 4 కాళ్ళ జంతువులు, 2 కాళ్ళ జంతువులు, పొట్లతో పాకేవి, నేల మీద నడిచేవి, గాలిలో ఎగిరేవి, అబ్బా కాళ్ళకోటు విషం చిమ్మే విష సర్పాలు, భయంకరమైన క్రూర మృగాలు ఎవడు తయారు చేశాడు? దట్టమైన అడవులు, లోతైన సముద్రాలు, ఎత్తైన పర్వత శిఖరాలు, ఎన్ని సుందర దృశ్యాలు ఎవడు తయారు చేశాడు? ఓ ఊటీ, ఓ కొడైకెనాల్, ఓ కోలు మనాలి, భూలోకపు స్వర్గంగా పిలువబడే కశ్మీర్, ఇది చిత్రకారుడు చిత్రించిన చిత్రలేఖనాలు కావు. మరి ఎవడు తయారు చేశాడు వీటన్నింటిని? ఎవడు తయారు చేశాడు వీటన్నింటిని? సూర్యుని ఎవరు తయారు చేశాడు? చంద్రుని ఎవరు తయారు చేశాడు? భూమిని ఎవరు తయారు చేశాడు? పశువులను ఎవడు సృష్టించాడు? పక్షులను ఎవడు సృష్టించాడు? గాలిని ఎవడు తయారు చేశాడు? నీటిని ఎవడు తయారు చేశాడు? అగ్నిని ఎవడు సృష్టించాడు? మిన్ కుల్లి జౌజిం బహీజ్, మేమే అందాలు చిందే అన్ని రకాల వస్తువులను సృష్టించాము. తబసీరతుం వజిక్రా లికుల్లి అబ్దిన్ మునీబ్, జ్ఞానంతో ఆలోచించే, గుణపాఠం నేర్చుకునే ప్రతి దాసుడికి ఇవి హితోపదేశాలు. నువ్వు జ్ఞానంతో ఆలోచిస్తే, లేదులేండి వాళ్ళు ఏదో మతం గురించి చెప్పుకుంటున్నారు, సాయిబుల దేవుడి గురించి అనుకున్నారు అనుకోండి, మీకే నష్టం. వనజల్నా మిన సమాయి మాన్ ముబారకన్ ఫంబతనా బిహి జన్నాత్ వహబ్బల్ హసీద్, ఇంకా మేమే ఆకాశం నుండి శుభప్రదమైనటువంటి నీటిని కురిపిస్తున్నాము. వనజల్నా మిన సమాయి మాన్ ముబారకన్, మేమే మేఘాల నుండి శుభప్రదమైనటువంటి నీరు, పరిశుద్ధమైన పవిత్రమైన నీరు, ఏ కలుషితం లేని నీరు. సముద్రాల్లో ఉన్నప్పుడు ఉప్పుగా ఉంటుంది, తిరిగి మరలా వర్ష రూపంలో పడేటప్పుడు తియ్యటి నీరు వస్తుంది. ఎవడు వాటి రుచిని మారుస్తున్నాడు? ఫంబతనా బిహి జన్నాత్ వహబ్బల్ హసీద్, ఇంకా వీటి ద్వారా మేము తోటలు, కోతకొచ్చే పంటలను సృష్టిస్తున్నాము. వరి పంట, మినుం పంట, మిర్చి పంట, పసుపు పంట. ఎవడు ఈరోజు నువ్వు తింటున్నావే, అబ్బా అట్టు చాలా బాగుందండి, ఆ మినుములను ఎవడు పండించాడు? బాస్మతి రైస్ చాలా బిర్యానీ బాగుందండి, ఆ గింజలు తయారు చేసిన వాడెవడు? నువ్వు తినే కూరగాయలు ఎవడు సృష్టించాడు వాటిని? వన్నకుల బాసికాతిల్ లహతల్ ఉన్నజీద్, ఇంకా ఎత్తైనటువంటి ఖర్జూరపు చెట్లను గుత్తులు గుత్తులుగా పేరుకుని ఉండే ఫలాలు ఎవడు తయారు చేశాడు? మామిడికాయలు, సపోటాకాయలు, జామకాయలు, ఎన్నో మధురాతి మధురమైనటువంటి ఫలాలు సృష్టిలో ఏ మానవుడు వాటిని తయారు చేయలేదు. హైబ్రిడేషన్ చేశారు, కాకపోతే హైబ్రిడేషన్, కానీ మూలాలు ఎవడు వాటిని తయారు చేసిన వాడు? ఎందుకు వీటన్నింటినీ తయారు చేస్తున్నాడు? రిస్కల్ లిబాత్, తన దాసుల ఉపాధి కోసం. అది లేకపోతే నువ్వు చచ్చిపోతావన్న సంగతి ఆయనకు తెలుసు. వాడు అడుక్కునేవాడైనా, అమెరికా అధ్యక్షుడైనా భూమిలోంచి పండిందే తినాలి. ఈయన తినలేడు, అల్యూమినియం తినలేడు, బంగారం తినప్ప, ఒళ్ళంతా బంగారమేనండి. మొన్న ఒకడు 950 కోట్లు పెట్టి బంగారపు కారు చేయించాడు. తింటాడు అది కార్ని. మెళ్ళ గొలుసులు వేసుకుని పోతుంటేనే కోసుకొని తీసుకుపోతున్న దొంగలు. 950 కోట్లతో బంగారపు కారుతో నువ్వు తిరిగితే ఉంటావా? ఇవన్నీ ఎందుకు తయారు చేస్తున్నాడు ఆయన? రిస్కల్ లిబాత్, తన దాసులని ఉపాధి కోసం ఆయన ఆకాశం నుండి వర్షాన్ని కురిపిస్తున్నాడు, భూమిలో పంటలు పండిస్తున్నాడు. ఇన్ని రకాల రుచులు కలిగినటువంటి ఆహార పదార్థాలను ఆయన ఇస్తున్నాడు. వాహయైనా బిహి బల్దతం మైతా కజాలికల్ ఖురూజ్, ఏ విధంగా మేము నిర్జీవమైనటువంటి నేలకు జీవాన్ని పోస్తున్నామో, బీటలు వారినటువంటి ఆ భూమిని తొలకరి సల్లులతో బ్రతికిస్తున్నామో, కజాలికల్ ఖురూజ్, సమాధులలో నుండి ఓ మానవుడా నువ్వు కూడా ఒక రోజు నా విధంగా లెగుస్తావు. చచ్చిపోయిన నేలకు ఎవడు జీవాన్ని పోస్తున్నాడో నీవు కూడా చచ్చిపోయిన తర్వాత అదే విధంగా లేపబడతావు.
కానీ మానవుడు ఆలోచిస్తున్నాడా? ఏముందిలేండి, కజ్జబత్ కబ్లుహుం కౌము నూహిం వఅస్హాబుర్ రసి వసమూద్. ఇంతకు ముందు కూడా నూహు జాతి తిరస్కరించింది, రస్ జనులు తిరస్కరించారు, సమూదు జాతి తిరస్కరించింది. వాదు వ ఫిరౌను వ ఇఖ్వాను లూత్, ఆదు జాతి వారు, ఫిరౌను జనులు, అదే విధంగా లూత్ జాతి అందరూ తిరస్కరించిన వారే. వఅస్హాబుల్ ఐకతి వ కౌము తుబ్బా కుల్లున్ కజ్జబ రుసుల ఫక వయీద్. ఐకా వారు, తుబ్బా వారు అందరూ తమ ప్రవక్తలను తిరస్కరించారు. అప్పుడే నా శిక్షా వాగ్దానం వారి విషయంలో రూఢి అయిపోయింది. నూహు జనులు భయంకరమైనటువంటి జలప్రలయంలో నాశనం చేయబడ్డారు. సముద్ర జాతి వారు, ఆదు జాతి వారు ప్రచండమైనటువంటి పెనుగాలి తుఫాను, రాళ్ల వర్షం కురిసి ఒకళ్ళు ఎన్నో రకాలైనటువంటి శిక్షలతో ఆ జాతులన్నీ సమూలంగా నాశనం చేయబడ్డాయి. ఎందుకు? చచ్చిపోయిన తర్వాత ఎవడు చూశాడండి? ఈరోజు మానవుడు ఎందుకు పాపం చేస్తున్నాడంటే, నేను ఆ సృష్టికర్త దగ్గర సమాధానం చెప్పాలి అన్న భయం లేకపోవడం. అఫైన బిల్ ఖల్కిల్ అవల్ బల్ హుం ఫీ లబసిన్ మిన్ ఖల్కిన్ జదీద్. ఏమిటి, మేము మానవుణ్ణి మొదటిసారి సృష్టించి అలసిపోయామా? బల్ హుం ఫీ లబసిన్ మిన్ ఖల్కిన్ జదీద్. కాదు, అసలు రెండోసారి వాడు మేము బ్రతికించడం లేదులే అనుకుంటున్నాడు. అసలు నువ్వెవరో లేనప్పుడు 100 సంవత్సరాల క్రితం ఇక్కడ మీరెవరో లేరు. నువ్వెవరో, ఎక్కడుంటావో, నీ రూపురేఖలేంటో, నీ స్థితిగతులేంటో, నీ బయోడేటా ఏంటో నీకు తెలియదు. నీవు నీ తల్లిదండ్రులకు పుడతావన్న సంగతి మన తల్లిదండ్రులకు తెలియదు. అలాంటిది నిన్ను పుట్టించాడు, చక్కని రూపాన్నిచ్చాడు, నడినెత్తి నుంచి అరికాలి వాటికి నకసిక పర్యాంతో నిన్ను చెక్కాడు. నా దాసుడు ఏ రూపంలో ఉండాలి? వీడి కోలముఖం ఉండాలా, గుండెడి ముఖం ఉండాలా, వీడు ఎర్రగా ఉండాలా, తెల్లగా ఉండాలా, ఎలా నువ్వు ఉండాలని ఆయన కోరుకున్నాడు. ఆ రూపంతో నిన్ను తయారు చేశాడు. కానీ నువ్వు నమ్మట్లా. ఎవడు చూశాడు రండి ఇదంతా? ఎవరు చూశారు? వలకద కలకనల్ ఇన్సాన వనఅలమ మా తువస్విసు బిహి నఫ్సుహు వనహను అక్రబు ఇలైహి మిన్ హబ్లిల్ వరీద్. మేమే మానవుణ్ణి సృష్టించాము, ఒక వీరి బిందుతో సృష్టించబడ్డావు. ఇప్పుడు మీసాల మేలేస్తున్నావు, రండి చూద్దామని. ఎందుకంటే కులం ఎక్కువ, బలం ఎక్కువ, రాజకీయ పలుకుబడి నీకు ఎక్కువ. ఒక నీటి బిందువు కావా? అందులో రక్తం లేదు, మాంసం లేదు, ఎముకలు లేవు, కళ్ళు లేవు, కాళ్ళు ఏమీ లేవు. జానడి గర్భాన్ని జగమంతగా చేసి ఆ కటిక చీకట్లో కారుణ్యం చూపి ఆ వీరి బిందువుకి ఎవడు చెప్పాడు కన్ను కావాలని, అందులో రెటీనా ఉండాలని, అది సప్తవర్ణాలను చూయించాలని? ఎవడు చెప్పాడు దానికి చెవి ఉండాలని, అందులో కర్ణవేరు ఉండాలని, అన్ని శబ్దాలు అది రిసీవ్ చేయాలని? ఎవడు చెప్పాడు మెదడు కావాలి, దానికి జ్ఞాపక శక్తి ఉండాలని? ఎవడు చెప్పాడు? వలకద కలకనల్ ఇన్సాన్, మేమే మానవుణ్ణి తయారు చేశాము, వాడి మతిలో మెదిలే ఆలోచనలు తెలుసు. నువ్వేం చేస్తున్నావో తెలియదు ఆయనకి. నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే నీ గురించి ఆయనకు తెలుసు. చీకటి గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వేం చేస్తున్నావో ఆయనకు తెలుసు. ఒకవేళ నువ్వు ప్రపంచాన్ని మోసగించగలవేమో, కానీ ప్రపంచాన్ని సృష్టించిన ఆ సృష్టికర్తను నువ్వు మోసగించలేవు. నీ కంట రక్తనాళం కంటే నేను దగ్గరగా ఉన్నాను. ఎంతో దూరంలో లేడు, కంట రక్తనాళం కంటే, ప్రాణనాళం కంటే దగ్గరలో ఉన్నాడు. ఆయన జ్ఞానము కారుణ్య పరంగా. ఇస్ యతలక్కల్ ముతలక్కియాని అనిల్ యమీని వాని షిమాలి ఖైద్. తీసుకోవలసిన 2 దూతలు ఒకరేమో కుడి పక్క, మరో ఒకరేమో ఎడం పక్కన ఉంటారు. నీవు ఎప్పుడైతే జ్ఞానం వచ్చిందో, ఆ జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి నువ్వు చేసే ప్రతి క్రియను లిఖించటానికి 2 దూతలున్నారు, ఒకరు కుడి పక్క, మరొకరు ఎడం పక్క.
నువ్వేం చేస్తున్నావో ప్రతిదీ మా యల్ఫిదు మిన్ కౌలిన్ ఇల్లా లదైహి రకీబున్ అతీద్. నోట నుండి ఒక మాట వెలువడమే తరువాయి రాసేవాడు రాస్తున్నాడు. అర్థం కాల? అర్థమైందా? మీ ఫోన్లో ఆటో కాల్ రికార్డ్ ఉంటుంది ఆప్షన్. అనుమానం ఉండడు ఎక్కువ పెడుతుంటాడండి, అది వేరే విషయం. ఆటో కాల్ రికార్డ్ పెడతాం. ఆ బటన్ ఎప్పుడైతే మనం నొక్కామో, సేవ్ చేసుకున్నామో, ట్రీ ట్రీ అన్న కాడి నుంచి అది మొత్తం నువ్వేమేం మాట్లాడావో అన్నీ రికార్డింగ్ చేసి పెడుతుంది. అబ్బా, నీకే ఇన్ని తెలివితేటలు ఉంటే నిన్ను పుట్టించినటువంటి నీ స్వామికి ఇంకెన్ని తెలివితేటలు ఉండాలి నాయనా. మనమే అనుకుంటున్నాం మొత్తం రికార్డింగ్. ఏదైనా చూడండి, షాపింగ్ కాంప్లెక్స్ వెళ్ళాము, సీసీ కెమెరా జాగ్రత్త, ఇవన్నీ సీసీ కెమెరాల ఆధ్వర్యంలో ఉన్నాయి అంటాడు. అంటే ఎవడు చూడలేదని ఒకటి లోనేసామనుకో, వెంటనే నేను బయటేస్తారు. మనిషికే ఇన్ని తెలివితేటలు ఉంటే మనిషిని సృష్టించినటువంటి ఆ దైవానికి ఇంకెన్ని తెలివితేటలు ఉండాలి. ఎంతటి జ్ఞాని! జ్ఞానులందరూ నియమించిన జ్ఞాని ఆయన. చూడండి తర్వాత అంటున్నాడు, వజాత్ సకరతుల్ మౌతి బిల్ హక్ జాలిక మా కుంత మిన్హు తహీద్. మరణమైకం సత్య సమేతంగా నీ వద్దకు వచ్చేసింది. జాలిక మా కుంత మిన్హు తహీద్. దేని గురించి అయితే నువ్వు భయపడేవాడు, అమ్మో భయం అండి చావు అంటే భయం. చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి రమ్మాను అనుకో, అమ్మో చచ్చిపోయిన వాళ్ళు చూస్తే నేను రానండి భయం. ఎవడైనా యాక్సిడెంట్ అయి చనిపోయాడు అనుకో, నేను కూడా చచ్చిపోతానని భయం. ఎవడైనా డెంగ్యూ చూసి చచ్చిపోయాడు అనుకో, అమ్మ నాకు కూడా డెంగ్యూ వచ్చిందని భయం. ఎవరికైనా ఏదైనా వచ్చి జరిగిందనుకోండి, ఆ విధంగా అయితే భయం. కానీ తప్పించుకోగలవా మరణం నుండి? జాలిక మా కుంత మిన్హు తహీద్. మానవుడా, దేని గురించి నువ్వు భయపడేవాడివో ఆ మరణం రానే వచ్చింది. ప్రతి ఒక్కడు చావాల్సిందే. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ దేశం వాడైనా, ఏ పార్టీ వాడైనా, దేవుని నమ్మేవాడైనా, దేవుని నమ్మని వాడైనా, ఈరోజు మాటలు స్వీకరించేవాడైనా, తిరస్కరించేవాడైనా, కానీ మరణం నుండి నువ్వు తప్పించుకోగలవా? మరణం రాకుండా ఆపగలవా? రోజు ఆపరేషన్లు చేసి డాక్టర్ గారు బ్రతికించాడు అని దండం పెడుతున్నావే, ఆ డాక్టర్ అయినా మరణం నుండి కాపాడగలడా? ఎవడు తప్పించుకోలేడు. జాలిక మా కుంత మిన్హు తహీద్. ఓ మానవుడా, దేని గురించి అయితే నువ్వు బెదిరిపోయేవాడివో, ఏదంటే నాకు రాకూడదు అనుకునేవాడివో, ఆ మరణం నిన్ను కబళించడం ఖాయం, కబళిస్తుంది. కాదనగలవా? మరణం తర్వాత జీవితం లేదనే ఓ మనిషి, నువ్వు మరణాన్ని తిరస్కరించగలవా? నువ్వు మరణాన్ని ఆపలేనుడు, మీ మరణం తర్వాత జీవితం లేదని ఎలా అంటావు అంటున్నాడు. వనుఫిక ఫిస్సూర్ జాలిక యౌముల్ వయీద్. ఎప్పుడైతే శంఖం పూరించబడుతుందో ఆ రోజున లయం, ఆ రోజున వాగ్దానం చేయబడిన రోజు, తీర్పు దినం, పునరుద్ధానం, సృష్టి స్థితి లయం. ఒక రోజున యావత్తు సృష్టి లయమైపోతుంది. ఆ రోజు ఏంటి? వజాత్ కుల్లు నఫ్సిన్ మాహా సాయికుం వ షహీద్. ఆ రోజున ప్రతివాడు, ఒకడేమో తీసుకుని వచ్చేవాడు, ఒకడేమో సాక్ష్యం చెప్పేవాడన్న స్థితిలో మా దగ్గరకు వస్తాడు. ఒకడేమో తోలుకుని వస్తుంటాడు, దైవదూతలు కావచ్చు, సాయికుం షహీద్, ఇద్దరు దైవదూతల పేర్లు కావచ్చు. ఇద్దరు నిన్ను తీసుకుని వస్తారు. ఒకరేమో తోలుకుని వెళతాడు, మరొకడేమో నీ గురించి సాక్ష్యం చెప్తాడు. లకద కుంత ఫీ గఫ్లతిన్ మిన్ హాదా. మానవుడా, ఇంతకు ముందు నువ్వు అలసత్వంలో ఉన్నావు కదా, ఇంతకు ముందు మా మాటలు నీకు చెవికి ఎక్కలేదు కదా, మా దేవుడు వేరన్నావు, మా మతం వేరన్నావు కదా, నేను త్రాగుతాను తిరుగుతానన్నావు కదా, వ్యభిచరిస్తానన్నావు కదా, తల్లిదండ్రులు కొట్టావు కదా, భార్య బిడ్డల్ని తిట్టావు కదా. లకద కుంత ఫీ గఫ్లతిన్ మిన్ హాదా. మానవుడా, ఇంతకు ముందు నీకు చెప్పినప్పుడు నువ్వు అలసత్వంలో ఉన్నావు, ఎవడు చూశాడండి ఇవన్నీ అన్నావు కదా, అలసత్వంలో ఉన్నావు కదా.
ఫకషఫనా అన్క గితాక, చూడు ఇప్పుడు తెరను తొలగిస్తున్నాము, చూడు తెరను తొలగిస్తాడు. ఫబసరుకల్ యౌమ హదీద్, ఇప్పుడు నీ దృష్టి బాగా కనపడుతుంది, చూడు. దేవుడు లేడన్నావు, స్వర్గ నరకాలు లేవన్నావు, మా కులం అన్నావు, మా మతం అన్నావు, చూడు ఇప్పుడు ఎవరున్నారు ఇక్కడ. నీ ఇష్టానుసారంగా జీవించావు కదా, ఈరోజు చూడు బాగా కనపడుతుంది చూపు. ప్రపంచ ప్రజలందరూ లేవడం చూస్తావు నువ్వు. ఆ రోజు ఏదైతే నువ్వు లేదన్నావో, కాదన్నావో, ఉండదనుకున్నావో, ఇదిగో నువ్వు సంపాదించినవన్నీ, నువ్వు చేసిన పాపాలన్నీ ఈరోజు చూడు మొత్తం నీకు కనపడతాయి. ఎలా తప్పించుకోగలవు? వకాల కరీను ఆదామాలదయ్యాతీద్, అప్పుడు వెంటనే అతని దైవదూత అంటాడు, తనతో పాటు వచ్చిన వాడు, అల్లా ఇదిగో ఇతని కర్మల చిట్టా మొత్తం రికార్డు చేసి నా దగ్గర సిద్ధంగా ఉంది. ఆ రోజు ఏమంటావు? చచ్చిపోతే మరో జీవితం లేదన్నావే. ఓ మానవుడా, నీతో పాటు ఉన్నటువంటి దైవదూత నీ కర్మల చిట్టా తీసుకువచ్చి, అల్లా ఇదిగో ఇతని కర్మల చిట్టా, అల్కియ ఫీ జహన్నమ కుల్ల కఫారిన్ అనీద్. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటాడు, దైవ తిరస్కారి పొగరబోతైన ప్రతి వాడిని నరకంలోనికి విసిరివేయండి. మన్నాయిల్ లిల్ ఖైరి ముతది మురీబ్, ఎందుకంటే ఇతడు మంచిని ఆపేవాడు, మంచిని అడ్డుకునేవాడు, మంచి పనులంటూ ఒప్పుకోడు. ఏంటి నాకు చెప్పు చేశారా అంటాడు, నాకు తెలియకుండా ఎందుకు చేశారంటాడు. అదే చెడు పని అని చెప్పండి. ఏదైనా డాన్స్ పార్టీకి అయితే చందా కూడా ఇస్తాడు, రాజకీయ నాయకులకి చందా ఇస్తాడు. చెడ్డ పనులు చూడు, సారాయి తాగడానికి బిడ్డ రారా బాబు నేను చూసుకుంటానుగా అంటాడు. డబ్బులు లేవరా, వాడికి అన్నం లేకపోతే బియ్యం వేయడు, కానీ తాగడానికి మటుకి డబ్బు ఇస్తాడు. అప్పు మన్నాయిల్ లిల్ ఖైర్, మంచిని ఆపేవాడు. ముతది మురీబ్, అతడు బరి తెగించేవాడు. గర్వం, అహంకారం, నాకు చెప్పేవాడే లేడు, నా మాటే వేదం అని గర్వించేవాడు. అనుమానాలకు అయ్యిగా ఉండేవాడు, నీటిని కూడా నమ్మడు, వాడి నీళ్ళంటే వాడికి భయం. ఇవన్నీ చెప్తున్నాడు. ఎప్పుడో కాదు, కన్ను మూస్తేనే నీకు స్టార్ట్ అవుతుంది ఇదంతా. ఎంతో దూరంలో లేదు. అల్లదీ జఅల మా అల్లాహి ఇలాహన్ ఆఖర ఫఅల్కియాహు ఫిల్ అజాబి షదీద్. ఎందుకంటే ఈ దుర్మార్గుడు సృష్టికర్తను విడిచిపెట్టి తన మనోవంచనను అనుసరించేవాడు, వేరే వారిని ఆరాధించేవాడు. దేవుడు ఒక్కడే అంటే నమ్మేవాడు కాదు, మాకు తెలియదాయిందనేవాడు. ఆయన్ని విడిచి తన ఇష్టానుసారంగా జీవించాడు. కాబట్టి భయంకరమైనటువంటి యాతనకు గురి చేయండి అని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు చూడండి, అసలు అక్కడి నుంచి ఇంకా ఇద్దరు డ్రామా వేస్తారు. ఎవరు? కాల కరీను రబ్బనా మా తగైతు, అతనితో పాటు ఉన్నారంటాడు, అల్లా ఇతన్ని నేను మార్గభ్రష్టుడుగా చేయలేదల్లా. రబ్బనా మా తగైతు, నేను చెడగొట్టలేదల్లా. వలాకిన్ కాన ఫీ దలాలిం బయీద్, ఇతడే అపమార్గంలో బహుదూరం వెళ్ళిపోయాడు, నేను చెడగొట్టలేదల్లా. ఎందుకు? నేనేమన్నాను? ఊరక స్టైల్ కోసం ఎప్పుడో ఒక స్మోక్ ఎయిరా అన్న. వాడేం చేశాడు? ముక్కుల్లోంచి, చెవుల్లోంచి, పైనుంచి, కింద నుంచి ఊదేవాడు. ఈడు ఎప్పుడో నన్ను మించిపోయాడు అలాంటి. ఎప్పుడో ఒళ్ళు నొప్పులు కావండి కదా అని చెప్పేసి ఒక్క పెగ్గు తీసుకోమన్నా, బురదకాలలో బొబ్బమని నేను చెప్పానా? శైతాన్ చెప్తాడేంటి? కాల కరీనుహు రబ్బనా మా తగైతు, అల్లా నేను చెడగొట్టలేదు. అబ్బా మా పిల్లగాడిని వాళ్ళు చెడగొట్టారండి. మన బంగారం మంచిది కాకే కోలిన దగ్గరికి వాడు చెడగొట్టాడు, వీడు చెడగొట్టాడు. కాల కరీనుహు రబ్బనా మా తగైతు, నేను అల్లా చెప్పలేదల్లా, నేను వాడిని చెడగొట్టలేదల్లా. వలాకిన్ కాన ఫీ దలాలిం బయీద్, వాడే అపమార్గంలో బహుదూరం వెళ్ళిపోయాడు. తాగేవాడు, వ్యభిచారం చేసేవాడు, కన్న తల్లిదండ్రులు కొట్టేవాడు, భార్య బిడ్డలు ఏడిపించేవాడు, ఇరుగు పొరుగుతో తగ్గు పెట్టుకునేవాడు, వాడి గాంధీ లాక్కునేవాడు, జేబులు కొట్టేసేవాడు. ఇవన్నీ కూడా చూడండి. అల్లాహ్ సుబ్హానహు కాల లా తక్తసిము లదయ్యా, మీరు ఇప్పుడు వాదన చేయబాకండి. వఖద్ ఖద్దమ్తు ఇలైకుం బిల్ వయీద్, నేను ముందే చెప్పలేదా ఈ తీర్పు దినాన్ని గురించి?
వాగ్దాన దినం గురించి ముందే చెప్పలేదా? వాడు జరుగుట్టాడు, వీడు జరుగుట్టాడు, వాడి మీద వీడి మీద చెప్తున్నావు. నీ బుద్ధి ఏమైంది? నీకు తెలియదా దేవుడు ఒక్కడేనని? వ్యభిచారం చేయడం తప్పని తెలియదా? దొంగతనం చేయడం తప్పని తెలియదా? తల్లిదండ్రులు కొట్టడం తప్పని తెలియదా? ఇప్పుడు ఎందుకు మీరు వాదించుకుంటారు? మా యుబద్దుల్ కౌలు లదయ్య వమా అనా బిదల్లామిల్ లిల్ అబీద్. నా మాట ఎప్పుడు మార్చను, మాట మారదు. నేను నా దాసులకు అన్యాయం చేసేవాడిని కాను. ముందే చెప్పాను మీకు, వాడు చెడు చేపిస్తాడు. మరి ఇప్పుడు వచ్చి నా దగ్గర చెప్తా, నా దగ్గర మాటలు మారవు. వాడు చేయమంటే చేస్తావా? ఎదురుకొచ్చే లారీ ముందు నుంచోమంటాడు, నుంచుంటే నాకు తెలుసండి తాగినోడు హ్యాపీ బాగుంటాడు అంటే నీకు తెలియదా? తెలుసు, తప్పేదో తెలుసు, ఒప్పేదో తెలుసు. ఎందుకు? నీకు మానవుడివి, నీకు అపారమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు. కానీ ఆ జ్ఞానంతో ఎప్పుడైనా ఆలోచిస్తున్నావా? యౌమ నకూలు లిజహన్నమ అలిం తలాతి వతకూలు హల్ మిన్ మజీద్. ఆ రోజున అడుగుతాడు, యౌమ నకూలు లిజహన్నమ, నరకమా నువ్వు నిండిపోయావా? సకల లోకాలను సృష్టించిన ఆ సృష్టికర్త అడుగుతాడు, నరకమా నువ్వు నిండిపోయావా? వతకూలు హల్ మిన్ మజీద్. అల్లా, ఎవరైనా మిగిలి ఉన్నారా? పాపాత్ములు, వ్యభిచారులు, దొంగలు, తల్లిదండ్రులను ఏదించేవాళ్ళు, భార్య బిడ్డలు హింసించేవాళ్ళు, ఆస్తులు ఆక్రమించుకునేవాళ్ళు, వడ్డీతో ప్రజల రక్తాన్ని పీల్చేవారు ఎవరైనా ఉన్నారా? ఇంకా సిద్ధం వల్ల నరకంతో ఆ రోజు ఆయన మాట్లాడతాడు. నరకం సమాధానం ఇస్తుంది. వఉస్లిఫతిల్ జన్నతు లిల్ ముత్తఖీన గైర బయీద్. తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వర్గం గురించి వింటున్నాడు. వెంటనే ఆ రోజు స్వర్గం దగ్గరకు తీసుకురాబడుతుంది. సోదరులారా, ఇవన్నీ కన్ను మోయటంతోనే ప్రారంభమవుతాయి. నీలో ఉన్న ఆత్మే నీకు కనపడదు. ఎక్కడో విషయాలు ఇప్పుడు కనబడాలంటే ఎట్లా టైం రావాలి? ఇంటి కింద ఉన్న వాడికి ఇంటి మీద ఏం జరుగుతుందో తెలియదు. 10 అడుగుల ఎత్తులో ఉన్న స్లాబ్ మీద ఏదైనా మోత వచ్చింది అనుకోండి, అర్ధరాత్రి గుండ్లంతా తడతడ కొట్టుకుంటే ఒళ్ళంతా చెమటలో పట్టేసింది. 10 అడుగుల ఎత్తులో ఉన్న నీ ఇంటి మీద శబ్దం వస్తే నీకు అర్థం కాలేదే. ఎప్పుడు తెలుస్తుంది? పైకెళ్తే, మెట్లెక్కి పైకెళ్తే. మరి నేల మీద ఉన్న ఓ మనిషి, నింగి మీద ఉన్న విషయాలు ఎలా నీకు ఇప్పుడు కనపడతాయి? అక్కడికి వెళ్ళాలి, అప్పుడు కనపడతాయి. ఆ రోజు కనపడుతుంది, స్వర్గం దగ్గరకు తీసుకురాబడుతుంది. హదా మా తుఅదూన లికుల్లి అవాబిన్ హఫీజ్. ఇది వాగ్దానం చేయబడింది మీకోసం. లికుల్లి అవాబిన్ హఫీజ్. ఎవడైతే ఆయన వైపు తిరిగేటువంటి మంచి మనస్సును తీసుకువచ్చాడో వాడి కోసం. మన్ కష్యర్ రహమాన బిల్ గైబి. ఎవరైతే చూడకుండానే ఆయనకు భయపడతాడో, నన్ను పుట్టించిన నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నేనేది చేసినా ఆయన దగ్గర జవాబు చెప్పాలి. లోకాన్ని ఒకవేళ నేను మోసగించొచ్చేమో, కానీ ఆయన నన్ను చూస్తున్నాడు. ఆయన నన్ను ఒక రోజు అడుగుతాడు. మన్ కష్యర్ రహమాన బిల్ గైబి వజాబి కల్బి మునీబ్ అని ఆయన వైపు తిరిగేటువంటి మంచి మనస్సు తెచ్చిన వాడికి ఆ స్వర్గం. ఉదుకులూహా బిసలాం జాలిక యౌముల్ ఖులూద్. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటాడు, ప్రవేశించండి ప్రశాంతంగా ఈ స్వర్గంలోకి. జాలిక యౌముల్ ఖులూద్. ఎందుకంటే ఇది శాశ్వతంగా ఉండే దినం. ఎప్పుడు మీరు ప్రపంచంలో ఉన్న చచ్చిపోతాం భయం ఉండేది కదా, కానీ ఇక్కడ చావు లేదు. జాలిక యౌముల్ ఖులూద్. శాశ్వతంగా ఉండేటువంటి రోజు అది. ఈ రోజు ఇక మీకు చావు లేదు. ఎప్పుడు మీరు శాశ్వతంగా స్వర్గంలోనే ఉంటారు. లహుం మా యషావున ఫీహా వలదైనా మజీద్. మీరు కోరుకున్నదల్లా ఇక్కడ లభిస్తుంది. పాల సముద్రం, తేనె సముద్రం, మధుపాన సముద్రం, ఏది కావాలంటే అది. అక్కడ వృద్ధాప్యం లేదు, అక్కడ రోగాలు లేవు, అక్కడ మలమూత్ర విసర్జన లేదు, బంగారు కంకణాలు, ఎత్తైన పీఠాలు, సేవలు చేసే బాలురు, అతి సుందరమైనటువంటి దైవ కన్యలు. ఎప్పటికీ ఆ జీవితం ముగియదు. లహుం మా యషావున ఫీహా. మీరు కోరుకున్నది అనుభవించండి. ఎందుకు? లోకంలో నువ్వు తప్పు చేయలా, లోకంలో ఒకటి సొమ్మును కాజేయలా,
లోకంలో తల్లిదండ్రులకు ఎదురు తిరగల, ఎవరిని కించపరచలా, ఎవరిని విమర్శించాలా. నువ్వు పుణ్యాత్ముడివి, నీ పుణ్యాలకు అనుభవించు. వాళ్ళదైన మసీద్ ఇంకా నా దగ్గర మరెంతో ఉంది. వకం అహ్లకనా కబ్లహు మిన్ కర్నిన్ హుమ్ అషద్దు మిన్హుం బతషం ఫనక్కబు ఫిల్ బిలాద్ హల్ మిన్ మహీస్. ఏమిటి? మీకంటే పూర్వం ఎన్నో గతించినటువంటి దృఢమైనటువంటి బలం కలిగిన వారిని మేము నాశనం చేయలేదా? వకం అహ్లకనా, వారిని సర్వనాశనం చేశాము. ఎన్నో జాతులు, బలం కలిగిన వాళ్ళు, దృఢమైనటువంటి వారు. సోదరులరా, ఎవరున్నారు ఈ ప్రపంచంలో? పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు, మిలియని మహానుభావులు, డబ్బును లెక్కలేనంత సంపాదించినటువంటి అఖండులు ఎందరో లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారో. ఒక రోజున మీరు కూడా చచ్చిపోతారే. ఫనక్కబు ఫిల్ బిలాద్, వారు పట్టణంలో గాలించసాగారు. ఏది మాకు ఆశ్రయ స్థలం ఏది? నువ్వు కట్టుకున్నటువంటి భవంతులన్నింటినీ ఒక రోజున విడిచిపెట్టి వెళ్ళిపోతావు. నీ బ్యాంకు బ్యాలెన్సులు వేరే వారి పేరు మీద వెళ్ళిపోతాయి. నీ జేబులో ఉన్నటువంటి రూపాయితో సహా తీస్తారు. వాచ్ ఉండనివ్వరు, ఉంగరం ఉండనివ్వరు, మొబైల్ ఉండనివ్వరు. వెళ్ళిపోతావే. ఎందుకు మరి నీకంత అహంకారం? ఇన్న ఫీ జాలిక లజిక్రా లిమన్ కాన లహు కల్బున్ ఔ అల్కా సమా వహువ షహీద్. ఎవడైతే సావధానంగా వింటాడో, మనసు పెట్టి ఆలోచిస్తాడో. ఇది మతం కాదు. ఇదేదో మిమ్మల్ని హిప్నాటిజం చేయడం లేదు. రంగురాళ్ళు తీసుకొచ్చారు, రేపొద్దుకల్లా మీ జీవితాన్ని మారుస్తానని చెప్పడంలా లేదు. గుడ్డోళ్ళ కళ్ళు వస్తాయి, కుంటోళ్ళు నడిపిస్తాను మాయ మాటలు చెప్పడంలా. జ్ఞానంతో ఆలోచిస్తే, చెవి పెట్టి వింటే నీకు హితోపదేశం లాభమవుతుంది. వలకద కలగన సమావాతి వల్లర్దు వమా బైనహుమా ఫీ సిత్తతి అయ్యామ్ వమా మస్సనా మిన్ లూగూబ్. మేము ఆకాశాన్ని, భూమిని, వాటి మధ్యలో ఉన్న సమస్తాన్ని 6 రోజుల్లో సృష్టించాము. అలసట లేదు. అంత పెద్ద బ్రహ్మాండమైనటువంటి ఆకాశం, ఇంత పెద్ద భూమండలం, ఆ పర్వతాలు, సముద్రాలు, అడవులు, వాటన్నింటిని సృష్టిస్తేనే అలసట లేదు. మానవుడా, మరి నిన్నెందుకు మళ్ళీ నేను బ్రతికించను? ఫస్బిర్ అలా మా యఖూలూన వసబ్బిహ్ బిహమ్ది రబ్బిక కబ్ల తులూఇ శంసి వ కబ్లల్ గురూబ్. కనుక విశ్వాసులారా, వారనే మాటలకు మీరు ఓర్పు వహించండి. ఈరోజు తెలియక, దేవుణ్ణి గురించి తెలియక ఎందరో ఎన్నో రకాలుగా హేళన చేస్తున్నారు, ఎన్నో రకాలుగా దూషిస్తున్నారు. సహనం వహించండి. కనుక సోదరులారా, మీరు ఓర్పు వహించండి, సహనం వహించండి. ఇదిగో అజ్ఞాన కాలంలో ఉన్నటువంటి దురాచారాలకు దూరంగా ఉండండి. మనుషుల్ని ప్రేమించండి, తోటి వారిని ఆదుకోండి, వితంతువులకు సహాయం చేయండి, అనాథలకు ఆశ్రయం ఇవ్వండి. సత్కార్యాలు మీరు సహనం వహించండి. వాళ్ళు ఏమంటున్నారో మాకు తెలుసు. పాపాత్ముడు చేసే ప్రతి పాపం గురించి తెలుసు. తిట్టేవాడు తిట్టే గురించి, అబద్ధమాడే అబద్ధం గురించి ఆయనకు తెలుసు. కానీ నీవు నీ సృష్టికర్తను స్తోత్ర సమేతంతో ఆయన్ని కొనియాడుతూ ఉండు. కబ్ల తులూఇ శంసి వ కబ్లల్ గురూబ్. సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయానికి ముందు ఆయన్ని కొనియాడుతూ ఉండు. వ మినల్ లైలి ఫసబ్బిహు. రాత్రి కూడా ఆయన్ని స్మరించు. నీ పుణ్యాలు పరిగణలోనికి తీసుకోబడతాయి అన్న. వస్తమి యోమ యునాదిల్ మునాది మిన్ మకానిన్ కరీబ్. వినండి, వస్తమి వినండి. ఇది కథలు కాదు, నాకు కలోచించని చెప్పడం లేదు, నా వ్యక్తిగత విషయాలు కాదు. ప్రతి మానవుడు కన్ను మోయటంతో బయలుపడేటువంటి పచ్చి నిజాలు. కులాలు, మతాలు మనం పెట్టుకున్నాం, కొట్టుకొని చేస్తున్నాం. పీల్చే గాలి ఒక్కటే, త్రాగే నీరు ఒక్కటే, నివసించే భూమి ఒక్కటే, 750 కోట్ల మంది మానవులందరూ పుట్టే తీరొక్కటే. అందరికీ 2 కళ్ళు, 2 చేతులు, 2 కాళ్ళు, ఒకే నిర్మాణం. మనుషులాగా బ్రతుకుదాం. మతోన్మాదం, మత ఛాందస్వాదం వద్దు. కాకిలా కలకాలం బ్రతికే కంటే అంశల నెల్లు బ్రతకడం విన్నా అన్నారు. సోదరులారా, ఆలోచించండి.
యౌమ యస్మఊన సైహత బిల్ హక్, ఏ రోజున పిలిచేవాడు పిలిచినప్పుడు నువ్వు దగ్గరగా వింటావో ఆ బికర్ శబ్దాన్ని. జాలిక యౌముల్ ఖురూజ్, ఆ రోజున నువ్వు సమాధి నుంచి బయటకు వస్తావు, వింటావు ఈ చెవులతో. ఇప్పుడు ఏ విధంగా వింటున్నామో ప్రళయ దినం రోజున ప్రతి ఒక్కడు వింటాడు, సమాధుల నుంచి బయటకు వస్తాడు. ఇన్నా నహ్ను నుహ్యీ వ నుమీత్ వ ఇలైనల్ మసీర్, మేమే మిమ్మల్ని పుట్టించాము, మేమే మీకు మరణమిస్తున్నాము, ఒక రోజున మీరందరూ నా దగ్గరకు వస్తారు. యౌమ తషక్కుకుల్ అర్దు అన్హుం సిరాహ్, ఏ రోజైతే భూమి బ్రద్దలవుతుందో ఆ రోజు నురగలు కక్కుకుంటూ పరుగులతో మా వద్దకు వస్తారు. ఈ సమీకరణ మాకు చాలా తేలిక. నహ్ను అలము బిమా యకూలున వమా అంత అలైహిం బిజబ్బార్, కనుక ఓ ప్రవక్త వాళ్ళు ఏమంటున్నారో మాకు తెలుసు, నువ్వు ఎవరిని బలవంత పెట్టకు. దైవధర్మంలో బలవంతం లేదు. వమా అంత అలైహిం బిజబ్బార్, బలవంతం లేదు. ఎవరిని బలవంతంగా ఒప్పించడం. చాలా మంది ఏమనుకుంటున్నారంటే సమాజంలో ఇస్లాం కత్తితో వ్యాపించింది. సోదరులారా, బలవంతంగా ఒకరిని ధర్మంలోనికి తేవడం దైవ ధర్మంలో నిషిద్ధం. వమా అలైనా ఇల్లల్ బలాగ్, సందేశాన్ని అందించడం వాడికి ఓ ప్రవక్త నీ పని అంటున్నాడు ఆయన. ఫజక్కిర్ బిల్ ఖురాన్ మై యఖాఫు వయీద్, ఓ ప్రవక్త కాకపోతే నీవు ఈ ఖురాన్తో ప్రజలకు చెబుతూ ఉండు, ఎవడైతే నాకు భయపడతాడే వాడే వస్తాడు, ఎవరిని నీవు బలవంతంగా ఒప్పించకు. చెప్పాను మేలు బాబు, ఇటువైపు వెళ్ళకండి, ఆడ పాముంది లేదా రాళ్ళున్నాయి గుచ్చుకుంటాయి, పోతానంటే నువ్వే పో. బలవంతంగా ఒకరిని ఇబ్బంది పెట్టి ఈ ధర్మంలోనికి రప్పించడం అధర్మం, అది ధర్మం కాదు అంటుంది ఇస్లాం. కనుక సోదరులారా, ఈ వాక్యాలను వినిపించాము. ఎవరైతే విన్నారో గ్రహించారో వాళ్ళే లాభ పొందుతారు, మరెవరైతే మూర్ఖంగా వ్యవహరించారో వారే నష్టపోతారు అన్నాడు.